అండర్ 13, అండర్ 15 బాయ్స్ అండ్ గర్ల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటు ఈరోజు సిద్దిపేటలో జరుగుతూ ఉంది. ఈ కోర్టు ఇంత బాగా ఉపయోగపడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా పనులు చేస్తూ ఉంటాం కానీ కొన్ని సద్వినియోగం కావు. పక్కనే స్విమ్మింగ్ పూల్ కట్టించిన అద్భుతంగా, కానీ అది ఉపయోగంలో లేదు. అది గుర్తొచ్చినప్పుడల్లా నా మనసుకు బాధ కలుగుతూ ఉంటుంది. ఈ పక్కన అద్భుతమైన ఫుట్బాల్ కోర్టు కట్టిన మా అక్బర్ ఆధ్వర్యంలో ఫుట్బాల్ కోర్టు బాగా ఉపయోగించి నేషనల్ ప్లేయర్స్ సిద్దిపేట నుంచి వచ్చినారు. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అట్నే ఇప్పుడే మా బాలరాజ్ చెప్పినట్టు ఒకరోజు నేను కింద షటిల్ ఆడడానికి వచ్చాను. ఒకటే కోర్టు ఉంది, మాకు సరిపోతలేదు, ఇంకా 2 కోర్టులు కావాలి అని ఆ రోజు నన్ను కింద అడిగితే అప్పటిదప్పుడు 2,50,00,000 శాంక్షన్ చేయించి వితిన్ 3 months ఈ 2 షటిల్ కోర్టులు కట్టి మీకు అందించడం జరిగింది. సో దాన్ని వల్ల మీరు అద్భుతంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ 2 కోర్టులు రావడం వల్ల మంచి ఇంతమంది పిల్లలు సిద్దిపేట టౌన్ నుంచి బాయ్స్ అండ్ గర్ల్స్ రోజు షటిల్ ఆడుతున్నారంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. హెల్త్ ఈజ్ వెల్త్. నిజానికి చాలామంది మన వెంట రానటువంటి దానికోసం ఎక్కువ ఆరాట పడుతుంటాం. మనిషి చనిపోయినప్పుడు వెంట తీసుకుపోయేది ఏముంటుంది? శరీరం తప్ప ఏం తీసుకుపోడు, శరీరం ఒక్కటే పోతుంది. కానీ ఆస్తులు అంతస్తులు ఏది కూడా మనిషి వెంట రాదు. కానీ తన వెంట రాని దానికోసం మనిషి ఆరాట పడతాడు, కానీ తన శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు. ఇలాంటి స్పోర్ట్స్తోని మీ ఫిట్నెస్ ఇంప్రూవ్ అవుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మారుతున్నటువంటి తరంలో ముఖ్యంగా సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ స్పోర్ట్స్ ఇలాంటి ఫెసిలిటీసు పిల్లల్ని మంచిగా ఫిట్నెస్ని ఇంప్రూవ్ చేయడంలో, పిల్లలు ఆరోగ్యంగా ఉండడంలో, రేపటి భావి భారత పౌరులను అద్భుతమైన క్రీడాకారులను తయారు చేయడానికి ఇలాంటి స్పోర్ట్స్ హబ్స్ ఉపయోగపడడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇంకొక 11.5 crores కూడా యాక్చువల్గా ఇక్కడ శాంక్షన్ చేసి ఉంటే అప్పుడు నేను టెండర్లు కూడా అయిన తర్వాత 11.5 కోట్లతోని ఈ స్టేడియంని ఇంకా బాగా డెవలప్ చేద్దామన్నప్పుడు నేను మంజూరు ఇచ్చాను. టెండర్లు అయ్యి కాంట్రాక్ట్ వచ్చినాక ఈ గవర్నమెంట్ మారి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు ఆ 11.5 కోట్ల రూపాయల మన సిద్దిపేట స్టేడియం పనులను అర్ధాంతరంగా ఆపేసినారు. అంటే ఎంత దుర్మార్గం! ప్రభుత్వం మారినా స్టేడియం పనులు ఆపొద్దు కదా. పిల్లలు ఎవరి పిల్లలు? తెలంగాణ బిడ్డలు, తెలంగాణ పిల్లలు. సిద్దిపేట ఈజ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ. కానీ అంత మాత్రాన ప్రభుత్వం మారిందని ఇలా 11,50,00,000 రూపాయల శాంక్షన్ సిద్దిపేట స్టేడియంకి వస్తే దాన్ని అర్ధాంతరంగా ఆపేసినారు. నిజానికి ఆ 11.5 కోట్లతో ఇంకా అన్ని ఫెసిలిటీస్ సిద్దిపేటలో తేవాలని నేను ప్రయత్నం చేసిన. వాలీబాల్ కోర్టులో కూడా కొన్ని మనకి ఇంకా రిక్వైర్మెంట్స్ ఉండే, అదేవిధంగా క్రికెట్లో కూడా కొన్ని మనకు రిక్వైర్మెంట్స్ ఉండే, అదేవిధంగా మరికొన్ని స్పోర్ట్స్ కూడా సిద్దిపేటలో తేవాలి. హాకీ ఒకటి, అదర్ సైడ్ హాకీ కూడా డెవలప్ చేద్దామని. ఇప్పటికే మనకు ఫుట్బాల్ ఉంది, వాలీబాల్ ఉంది, బాస్కెట్బాల్ ఉంది, క్రికెట్ స్టేడియం ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇప్పుడు ఈ షటిల్ కోర్ట్స్ ఉన్నాయి. ఇట్లా ఇంకా సిద్దిపేటను మనం ఎట్లయితే ఒక ఎడ్యుకేషన్ హబ్గా చేసుకున్నాం, వాటర్ హబ్గా చేసుకున్నాం, స్పోర్ట్స్ హబ్ కూడా కావాలనేదే నా కళ. సిద్దిపేట ఇక్కడ అన్నీ ఉన్నాయి మనకు. జిల్లా అయింది, రైలు అయింది, గోదావరి నీళ్ళు వచ్చినాయి, రిజర్వాయర్స్కు కూడా సిద్దిపేట హబ్బు, ఎడ్యుకేషన్కు సిద్దిపేట హబ్బు, టెంపుల్స్కు సిద్దిపేట హబ్బు, స్పోర్ట్స్కు కూడా సిద్దిపేట హబ్బు అనేది నా కళ, నా ఆకాంక్ష. అందులో భాగంగా కొన్ని చేసుకున్నాం. ఎక్కడ ఉండదు. డే అండ్ నైట్ క్రికెట్ స్టేడియం సిద్దిపేటలో ఉంది. అద్భుతమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో స్విమ్మింగ్ పూల్ సిద్దిపేటలో కట్టాం. 3 షటిల్ కోర్టులు ఉన్నాయి. మంచి బ్రహ్మాండమైన ఫుట్బాల్ కోర్టు ఉంది, వాలీబాల్ కోర్టు ఉంది, ఇట్లా బాస్కెట్బాల్ కోర్టు ఉంది. మంచిగా చేసినాం. ఇంకా బాగా చేయాలని నేను మరో 11.5 కోట్లు పెట్టిన ఆ రోజు. కానీ ఇప్పుడు 3 ఏళ్ళు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఆ 11.5 కోట్లలో 11 పైసలు కూడా విడుదల చేయలేదు. ఆ పనులను అర్ధాంతరంగా సిద్దిపేట మీద పగబట్టినట్టు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కావాలని మన 11.5 కోట్లను ఇలా ఆగం చేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. బట్ ఎప్పుడూ చీకటి ఉండదు, చీకటి తర్వాత వచ్చేది వెళ్తురే. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. ఆ 11.5 కోట్లతో మళ్ళీ తప్పకుండా పనులు పూర్తి చేపిస్తానని చెప్పి తెలియజేస్తూ, మా పిల్లలు మీరు ఒక్కటే ప్రామిస్ చేయాలి. నేను ఇంత మంచి స్టేడియం మీకు ఇచ్చాను,
I want a national player, I want an international player from Siddipet in the shuttle. అట్లా మీరు బాగా చేసి ఈ సిద్దిపేట పేరు కాపాడాలి. సిద్దిపేట నుంచి బ్యాడ్మింటన్లో ఇండియా తరఫున ఇంటర్నేషనల్ గేమ్ మీలో నుంచి ఒకరు ఆడాలని ఆకాంక్షిస్తూ మీ అందరినీ దీవిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.